గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? న్యూరలాజికల్ సమస్యలు వస్తాయా, హైపర్ టెన్షన్ వస్తాయా? వీటన్నిటి గురించి వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సబితగా జాయిన్ అవుతున్నారు. మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ9 స్టూడియోస్. అండి, చాలామంది ప్రీ డయాబెటిక్ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. మరి ఎలా తెలుసుకోవాలంటారు? టెస్టులు కూడా చేయించుకోరు. తెలుసుకునేసరికి చేయి దాటిపోతుందంటారా? డయాబెటీస్ గురించి చెప్పండి. ఎస్, డయాబెటీస్ అనేది చాలా స్లోగా సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. యూజువలీ డయాబెటీస్ ఆర్ 2 టైప్స్, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. మనందరికీ అంటే 30+ ఏజ్ గ్రూప్లో, 40+ ఏజ్ గ్రూప్లో వచ్చేటువంటిది టైప్ 2 డయాబెటీస్ డ్యూ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఈ డయాబెటీస్ యూజువలీ కారణాలు వచ్చేసి మనకి సిమ్టమ్స్ చాలా మందికి కూడా బార్డర్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి సిమ్టమ్స్ అనేది కనిపించకపోవచ్చు. యూజువలీ డయాబెటీస్కి వచ్చేటువంటి అతి మూత్రము, ఆకలి, అతి దాహము అనేది హయ్యర్ లెవెల్స్, అంటే టూ హై ఉన్నటువంటి డయాబెటీస్ వాళ్ళల్లోనే కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. బార్డర్ లైన్లో కానీ లేదా ఫ్లక్చుయేషన్స్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ కనిపించకపోయినప్పటికీ కాంప్లికేషన్స్, అంటే తెలియకుండానే మనకి కాంప్లికేషన్స్ కూడా ఆల్రెడీ డెవలప్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. సో టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా లేకపోవడం, అది యంగర్ ఏజ్ గ్రూప్స్లో అంటే 10 years లోపల కూడా ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి వితిన్ టీనేజ్ ఏజ్ గ్రూప్లో అంటే వితిన్ బిలో 20 yearsలో ఈ డయాబెటీస్ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ పూర్తిగా ఉత్పత్తి అవ్వకపోవడం, అంటే బీటా సెల్స్ ఏవైతే మనకి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందో అక్కడ నుంచి ఉత్పత్తి అనేది పూర్తిగా జరగకపోవడంని మనం టైప్ 1 డయాబెటీస్ అంటూ ఉంటాం. వెరస్ వెరీ సైలెంట్ కిల్లర్, తెలియకుండానే మీకు కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యేది టైప్ 2 డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే టైప్ 2 డయాబెటీస్లో సిమ్టమ్స్ అనేది చాలా సివియర్ ఉన్నప్పటికీ అవి వచ్చేంత వరకు ఆగినట్టయితే కనుక ఆల్రెడీ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూజువల్లీ చాలామందిలో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటే షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే మనకి ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ వచ్చేసి మనకి 100-105 లోపల ఉండాల్సినటువంటివి 130, 140 అనేది రెగ్యులర్గా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది ఇన్ ప్రీ డయాబెటిక్ రేంజ్ ఆల్సో. అలాగే పోస్ట్ లంచ్ వచ్చేసి 200 అబవ్ ఉన్నట్టయితే కనుక మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. బట్ 200 బిలో ఉన్నట్టయితే కనుక దాన్ని ప్రీ డయాబెటిక్ రేంజ్ అనుకున్నప్పటికీ ఫ్లక్చుయేషన్స్, అంటే మనం టెస్ట్ చేసినప్పుడు 180, 190 ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ యూజువల్లీ పోస్ట్ లంచ్ అంటే లంచ్ తర్వాత ఉన్నటువంటి ఈవినింగ్ ర్యాండమ్ షుగర్ లెవెల్స్ ఒకవేళ చెక్ చేసినట్టయితే కనుక అవి 140, 150 ఉండాల్సినటువంటి ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ 200 అబవ్ ఆర్ 300 అబవ్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి HbA1c అంటే యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చేయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. యూజువలీ HbA1c అనేది పోస్ట్ లంచ్ అంటే రోజంతలో కూడా మీకు షుగర్ లెవెల్స్ ఎంతవరకు ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అనేది చూపించేదే మనకి HbA1c లెవెల్స్. సో HbA1c లెవెల్స్ 6.3 వరకు యాక్సెప్టెడ్, 6.3 అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా డయాబెటిక్ అని చెప్పుకోవచ్చు. సో 6.3 బిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రీ డయాబెటిక్. యూజువలీ డయాబెటీస్కి సిమ్టమ్స్ వచ్చేసి అతి మూత్రము, అతి దాహము, అతి ఆకలి, ఇవన్నీ కూడా వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. యూజువల్లీ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అనేది చాలా త్వరగానే కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇర్రివర్సిబుల్ చేంజెస్ కాకముందే స్టార్ట్ చేసినట్టయితే కనుక హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీతో ఈ యొక్క న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ ఏవైతే డయాబెటీస్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వస్తున్నాయో అవి పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ మటుకు న్యూరలాజికల్లో కనిపించేటువంటి ఎక్కువగా సిమ్టమ్స్ వచ్చేసి తిమ్మిర్లు రావటము, తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్టుగా ఉండటము, నమ్నెస్ అంటే వాళ్ళకి ఏదైనా పట్టుకున్నప్పటికీ కూడా అది తెలియకపోవటం, ఇది నమ్నెస్ అంటూ ఉంటాం. నమ్నెస్, తిమ్మిరి అనేది చాలా మందిలో డయాబెటీస్ స్టార్టింగ్ స్టేజెస్లో కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా పెరిఫరల్ సర్క్యులేషన్లో అంటే పాదాలలో కానివ్వండి, చేతులలో కానివ్వండి ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఇన్ డయాబెటీస్ అనేది తీవ్రంగా కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి ట్రెమర్స్ రావడం, వణుకు అనేది రావటం కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కన్ఫ్యూజన్, మెమరీ లాస్, షార్ట్ టైం మెమరీ లాస్, ఇవన్నీ కూడా న్యూరలాజికల్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. స్లీప్లెస్నెస్ అంటే నిద్ర లేకపోవటం అనేది కూడా డయాబెటీస్తో కూడినటువంటి న్యూరలాజికల్ సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమందికి మెమరీ లాస్తో పాటు కన్ఫ్యూజన్,
అటాక్సియా అంటే వాళ్ళు నడవలేని పరిస్థితి, అంటే కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వాకింగ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా మనం న్యూరలాజికల్ సిమ్టమ్ అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే బ్లరింగ్ ఆఫ్ విజన్, అంటే చూపు అనేది చాలా మటుకు మందగించడం, ఇది కూడా మనకి లేటర్ న్యూరలాజికల్ సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమందిలో హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా బ్లరింగ్ ఆఫ్ విజన్ కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో యాక్చువల్లీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది 60+ ఆర్ 50+ ఏజ్ గ్రూప్లో కనిపించేటువంటిది ఫిజియలాజికల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కేసెస్లో అంటే హైపర్ టెన్షన్ కూడా బార్డర్ లైన్లో ఉన్నటువంటి హైపర్ టెన్షన్ కాంప్లికేషన్స్ కానీ సిమ్టమ్స్ కానీ అసలు ఏవి కూడా కనిపించేటువంటి అవకాశం ఉండదు. బట్ హైపర్ టెన్షన్ మళ్ళీ కూడా చాలా సడన్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హైపర్ టెన్షన్ అనగా బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ కంటే కూడా ఎక్కువగా ఉండటం. సో ఈ హైపర్ టెన్షన్ వల్ల కూడా బ్లరింగ్ ఆఫ్ విజన్, కొంతమందికి విజన్ లాస్, ఇవి రెండు కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపర్ టెన్షన్ అనేది యూజువల్లీ కొంతమందికి అంటే ఈ మధ్య కాలంలో 130/80 కంటే అబవ్ ఉన్నటువంటి ప్రతి హైపర్ టెన్షన్ని మనం సిస్టమిక్ హైపర్ టెన్షన్ అంటున్నాము. దీనికి ఖచ్చితంగా మెడికేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనకి డయాబెటీస్లో కానీ హైపర్ టెన్షన్లో కానీ కామన్ ఫీచర్ వచ్చేసి మనకి ట్రైగ్లిజరైడ్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటము, హై ఇంటేక్ ఆఫ్ సాల్ట్, అలాగే హై గ్లూకోజ్ ఇంటేక్, ఇవన్నీ కూడా మనకి కాజెస్ అని చెప్పుకున్నప్పటికీ ఏజ్ రిలేటెడ్ అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే హైపర్ టెన్షన్లో మనకి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో లేదా టొబాకో తీసుకునే వాళ్ళల్లో, సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కూడా హైపర్ టెన్షన్ ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. హైపర్ టెన్షన్ అనేది ఒక 5 ఇయర్స్ పాటు 140/90 అనేది రెగ్యులర్గా ఉన్నట్టయితే కనుక డయాబెటీస్లో ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఎవ్రీ 2 ఇయర్స్, ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్ కూడా ఈ మధ్య కాలంలో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో మనకి 25 ఇయర్స్లో కూడా టైప్ 2 డయాబెటీస్ కూడా డిటెక్ట్ అయినటువంటి కేసెస్ చాలా కనిపిస్తున్నాయి. సో రెగ్యులర్ చెకప్ ఆఫ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, అలాగే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ HbA1c, అలాగే హైపర్ టెన్షన్ కూడా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ దాన్ని మానిటర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక క్లారిఫికేషన్ ఉంది, బయట జనాలు ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ మెడిసిన్ ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా షుగర్ ఉన్న వాళ్ళు, అది మస్ట్గా వాడాలి, హోమియోపతిలో అసలు మెడిసిన్ ఉండదు షుగర్కి అని భావిస్తారు. ఒకవేళ హోమియోలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఆ ట్యాబ్లెట్ మానకూడదని, దీని గురించి ఏమంటారు? ఎస్, లైక్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కేస్ టు కేస్. ఇప్పుడు మనకి ప్రీ డయాబెటిక్ రేంజ్లో వచ్చారు ఒక పేషెంట్, ఖచ్చితంగా ప్రీ డయాబెటిక్ రేంజ్లో వితౌట్ యాంటీగ్లైసిమిక్స్ అంటే షుగర్కి వేసుకోవాల్సినటువంటి ట్యాబ్లెట్ వేసుకోకుండానే ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నటువంటి పేషెంట్స్ని ఫ్యూచర్లో వాళ్ళు డయాబెటిక్ రేంజ్లోకి రాకుండా ఉండేటట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డయాబెటిక్ కేసెస్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ మెడిసిన్స్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అనేది చాలా తీవ్రంగా ఉంటాయి. ఎంతవరకు మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటున్నప్పటికీ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అనేది తీవ్రంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అన్కంట్రోల్డ్ డయాబెటీస్తో వచ్చేటువంటి పేషెంట్స్ మా దగ్గర చాలామంది ఉంటారు. అంటే ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ యాంటీగ్లైసిమిక్స్, ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ ఇన్సులిన్ లెవెల్స్, అంటే ఇన్సులిన్స్ వాళ్ళు 3 times తీసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ HbA1c 11-12 అలాంటి ఉన్నటువంటి కేసెస్ మా దగ్గర వస్తుంటాయి. ఆల్రెడీ కాంప్లికేషన్స్ డెవలప్ అయిపోయినటువంటి కేసెస్ మా దగ్గర వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో అన్కంట్రోల్ డయాబెటీస్ని డయాబెటీస్ కంట్రోల్డ్కి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ డెవలప్ అయినటువంటి కేసెస్లో ఆ యొక్క కాంప్లికేషన్స్ని మినిమైజ్ చేయడం లేదా పూర్తిగా తగ్గించడం, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ ఆల్రెడీ వాళ్ళు వాడుతున్నారు మెడిసిన్స్, ఎస్ అఫ్ కోర్స్ ఇమ్మీడియట్గా మెడిసిన్స్ స్టాప్ చేయడం అనేది అన్ని కేసెస్లో సాధ్యపడదు. బట్ మా దగ్గర వచ్చినటువంటి కేసెస్లో డయాబెటీస్లో పూర్తిగా మెడిసిన్ స్టాప్ చేసినటువంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ సిన్స్ 4 to 5 years, అంటే మా దగ్గర యూజువల్లీ 25 years ఆర్ 50 years కేసు వచ్చినప్పటికీ వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నప్పటికీ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ యొక్క యాంటీగ్లైసిమిక్స్ని పూర్తిగా తగ్గించడము లేదా కొద్దిగా డోసేజెస్ తగ్గించడం అనేది చాలామందిలో చేస్తూ ఉన్నాము. సో అన్కంట్రోల్ డయాబెటీస్ నుంచి కంట్రోల్డ్ డయాబెటీస్కి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కాంప్లికేషన్స్ ఇంతకుముందుకు మనం చెప్పాం, కన్ఫ్యూజన్,
మెమరీ లాస్, అలాగే న్యూరలాజికల్ సిమ్టమ్స్ లైక్ టింగ్లింగ్ అంటే తిమ్మిర్లు పట్టడం, మొద్దు బారటం చాలా సివియర్గా సఫర్ అవుతూ ఉంటారు. యూజువల్లీ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవడం, నార్మల్గా నడవలేకపోవడం, బికాస్ తిమ్మిర్లు పట్టడము, మొద్దు బారడం ఇవన్నీ కూడా న్యూరలాజికల్ సిమ్టమ్స్ రిలేటెడ్ టు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. లేదా హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ సిన్స్ 10 years ఉన్నటువంటి పేషెంట్స్ అందరిలో కూడా ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, యూజువల్లీ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా రకరకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. డయాబెటిక్ ఆర్థ్రోపతి డెవలప్ అయ్యేటువంటి అవకాశం, ఇన్ఫెక్షన్స్ ఇన్ జాయింట్స్, అలాగే ఇన్ఫెక్షన్స్ ఇన్ మ్యూకస్ మెంబ్రెయిన్స్, అలాగే కొంతమందిలో బ్లరింగ్ ఆఫ్ విజన్, స్లీప్లెస్నెస్ ఇవన్నీ కూడా మనకి న్యూరలాజికల్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. కన్ఫ్యూజన్, సివియర్ హెడేక్స్, అలాగే చాలా సివియర్ కండిషన్స్లో పెరాలసిస్ ఆర్ గ్రాడ్యువల్ లాస్ ఆఫ్ మజిల్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి సడన్గా డెవలప్ అయ్యేటువంటి పెరాలసిస్ కంటే కూడా గ్రాడ్యువల్గా మజిల్ స్ట్రెంగ్త్ అనేది లూజ్ అవ్వటం అనేది కూడా మనం డయాబెటీస్లో చూస్తుంటాం. సో మజిల్ స్ట్రెంగ్త్ గ్రాడ్యువల్గా లూజ్ అవుతూ ఒక ఆర్గన్లో కానీ లేదా ఒక లింబ్లో కానీ వాళ్ళ యొక్క మజిల్ వీక్నెస్ డెవలప్ అయిపోవటం, నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవడం, అందువల్లనే వాళ్ళు నార్మల్గా క్లమ్జినెస్ ఇన్ వాకింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు నడకలో స్పీడ్ లేకపోవటం, అలాగే చాలా స్లోగా నడవటం, కన్ఫ్యూజన్గా ఉండటం, బ్యాలెన్సింగ్ ఇష్యూస్ ఉండటము, ఇవన్నీ కూడా మనకి న్యూరలాజికల్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు ఇన్ డయాబెటీస్. సో డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సిమ్టమ్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా డయాబెటీస్ని కంట్రోల్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ కూడా మనం న్యూరలాజికల్ సిమ్టమ్స్ అని చెప్పుకున్నాం. బట్ కొంతమందికి కిడ్నీ ఇష్యూస్ అంటే లేదా హార్ట్ ఇష్యూస్ అనేది కూడా మేజర్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మేము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు హైపర్ టెన్షన్లో కానీ డయాబెటీస్లో కానీ హెవీ వెయిట్ అనేది చాలా పెద్ద ఇష్యూ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనం టీనేజ్ పిల్లల్ని కూడా చూస్తున్నాం. ఒబేసిటీ అనేది బిగ్గర్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. సో ఒబేసిటీ ఉన్నటువంటి చిన్న పిల్లల్లో కూడా హైపర్ టెన్షన్, పీసీఓడి, అలాగే డయాబెటీస్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నటువంటి కేసెస్ చాలా మనకి క్లినిక్లో కనిపిస్తున్నాయి. సో వెరీ యంగ్ ఏజ్, యూజువలీ 50+, 60+ ఏజ్ గ్రూప్లో రావాల్సినటువంటి డయాబెటీస్ బై ద ఏజ్ ఆఫ్ 30 పిల్లలకి వస్తూ ఉన్నది. అలాగే హైపర్ టెన్షన్ కూడా, హైపర్ టెన్షన్లో 2 రకాలని చెప్పుకోవచ్చు. యూజువలీ డ్యూ టు అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ ఇన్ ద బ్లడ్ వెసల్స్. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి హార్ట్ అనేది ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క ప్రెషర్ డెవలప్ అవ్వడం వల్ల ఈ యొక్క ఆర్టరీస్ అనేది దాని యొక్క లైనింగ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది అక్యుములేట్ అయిపోవడం వల్ల వచ్చినటువంటి హైపర్ టెన్షన్. ఈ యొక్క హైపర్ టెన్షన్ అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, లేదా సిగరెట్ స్మోకింగ్ ఉన్న వాళ్ళల్లో, లేదా అనీమిక్ ఉన్న వాళ్ళల్లో ఈ యొక్క అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ ఆఫ్ ఆర్టరీస్ అని చెప్పుకోవచ్చు. ఆర్టరీస్లో ఉన్నటువంటి వాల్లో ఉన్నటువంటి చేంజెస్ వల్ల డెవలప్ అయినటువంటి హైపర్ టెన్షన్. సో ఈ యొక్క హైపర్ టెన్షన్లో ఖచ్చితంగా ఇమ్మీడియట్ మెడికేషన్ అనేది చాలా అవసరము. ఇది యూజువల్లీ 40+, 50+ ఏజ్ గ్రూప్స్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో కొన్ని అలవాట్లు అంటే పొటాషియం ఇంటేక్ తక్కువ ఉన్న వాళ్ళల్లో లేదా డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ డ్యూ టు కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే ట్రైగ్లిజరైడ్స్, HDL ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో సిగరెట్ స్మోకింగ్లో ఇది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపర్ టెన్షన్ అనేది ఏజ్ రిలేటెడ్, అంటే 65 ఏజ్ తర్వాత పెరిగేటువంటి హైపర్ టెన్షన్లో చేంజెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. అథెరోస్క్లెరోటిక్ అంటే ఆర్టీరియల్ వాల్లో చేంజెస్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి హైపర్ టెన్షన్ డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అబితా గారు, హైపర్ టెన్షన్ని ఎలా గుర్తించాలి? డయాబెటీస్కి హైపర్ టెన్షన్కి ఎలాంటి రిలేషన్ ఉంది? ఎస్, హైపర్ టెన్షన్లో సిమ్టమ్లెస్ అనేది చాలామంది పేషెంట్స్లో చూస్తుంటాం. ఈవెన్ ఆఫ్టర్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు మాత్రమే వర్టిగో, గిటినెస్, అలాగే తలనొప్పి రావడం తీవ్రంగా ఇవన్నీ కనిపించేటువంటి అవకాశం వెరీ హై లెవెల్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ అని చెప్పుకోవచ్చు. సో రెగ్యులర్గా మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హెడేక్స్ లేదా గిడ్డినెస్ లేదా కొంతమందిలో వెరీ స్పైక్ అంటే డైరెక్ట్ స్ట్రోక్
బికాస్ ఇక్కడ మనకి హైపర్ టెన్షన్ హెవీగా ఉంది అంటే 180/120 ఉన్నటువంటి పేషెంట్స్లో డైరెక్ట్గా స్ట్రోక్ అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో సిమ్టమ్స్ కొద్దిగా ఉన్నప్పుడు అంటే డిజినెస్, వర్టిగో, హెడేక్స్ ఇవి 3 ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో 3 లెవెల్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ అని చెప్పుకోవచ్చు. యూజువలీ 120/80 వరకే మనం నార్మల్ హైపర్ టెన్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమందికి 130 ఆర్ 90 అబవ్ ఉన్నటువంటి హైపర్ టెన్షన్ అన్నీ కూడా గ్రేడ్ 1 హైపర్ టెన్షన్ అని చెప్పుకోవచ్చు. సో 130 అబవ్ ఆర్ కిందది 90 అబవ్ ఉన్నటువంటి హైపర్ టెన్షన్స్ని మనము రెగ్యులర్గా ప్రైమరీ హైపర్ టెన్షన్ అని చెప్పుకోవచ్చు. దీనికి ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మెడిసిన్స్ అనేది ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయడానికి హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా చక్కగా నార్మల్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే 140/90 రెగ్యులర్గా ఉన్నట్టయితే కనుక కాంప్లికేషన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ డెవలప్ అవ్వటం అనేది చూస్తున్నాం. సో 140/90 రెగ్యులర్గా ఉంది, దాన్ని ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఎమర్జెన్సీ బేసిస్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో 140/90 రెగ్యులర్గా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 months ఉన్నట్టయితే కనుక ఈవెన్ దట్ పేషెంట్ మే డెవలప్ డయాబెటీస్ రావడానికి మెయిన్గా హైపర్ టెన్షన్ కారణం కాకపోయినప్పటికీ బికాస్ ఆఫ్ చేంజెస్ అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ ఇన్ ద బ్లడ్ వెసల్స్ లేదా వాళ్ళకు ఉన్నటువంటి కాంప్లికేషన్స్ వల్ల డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల లేదా లిపోప్రోటీన్స్ అనేది బ్లడ్లో ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ట్రైగ్లిజరైడ్స్ కానీ లేదా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో డయాబెటీస్తో సఫర్ అవుతూ కూడా వాళ్ళకి హైపర్ టెన్షన్ డెవలప్ అవ్వటం అనేది తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వెరీ రేర్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో హైపర్ టెన్షన్ లేకపోవటం, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ లేకపోవడం. ఇవి రెండు కూడా బికాస్ కారణాలు వచ్చేసి కోయిన్సైడ్ అవుతున్నాయి కనుక ఖచ్చితంగా ఒబిసిటీ ఉన్న వాళ్ళలో, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ ఇన్ ద బ్లడ్ వెజల్స్ ఉన్న వాళ్ళలో హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హైపర్ టెన్షన్ రావడానికి కారణాలు ఏంటి? యూజువలీ హైపర్ టెన్షన్ రావడానికి కారణాలు బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి అథెరోస్క్లెరోటిక్ చేంజెస్. అంటే దాని యొక్క బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి వాల్లో అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఏజ్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ ఈ యొక్క యంగర్ ఏజ్ గ్రూప్స్లో సిగరెట్ స్మోకింగ్ ఉన్న వాళ్ళలో ఈ యొక్క అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో సాల్ట్ ఇంటేక్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. టొబాకో తీసుకునే వాళ్ళల్లో కూడా హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో కూడా ఈ యొక్క ఆర్టీరియల్ వాల్స్లో కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అవ్వటం, అందుకని స్క్లెరోటిక్ చేంజెస్ అంటూ ఉంటాం మనం. అంటే బ్లడ్ వెజల్స్లో స్క్లెరోటిక్ చేంజెస్ అయినప్పుడు దాని యొక్క ల్యూమెన్ అంటే దాని యొక్క పైప్ లైన్ అనేది తగ్గడం, దానివల్లనే బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హైపర్ టెన్షన్లో మెయిన్గా ఇది ఈ యొక్క కారణం ఉన్న వాళ్ళలో సడన్గా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, సడన్ చేంజెస్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యూజువలీ సిగరెట్ స్మోకింగ్, టొబాకో, ఆల్కహాల్ ఇంటేక్, హై సాల్ట్ ఇంటేక్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో హైపర్ టెన్షన్ ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కనుక, అలాగే ఎక్సర్సైజ్ లేని వాళ్ళల్లో యూజువల్లీ ఎక్సర్సైజ్ అనేది లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ ఇవి కూడా మనము హైపర్ టెన్షన్కి కారణాలని చెప్పుకోవచ్చు. బ్లడ్ విజన్ ఉంటుంది డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి అని చెప్పారు. సో అలా ఆల్రెడీ స్టార్ట్ అయిందంటే వాళ్ళు ఏం చేయాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? డయాబెటీస్ వచ్చిన తర్వాత బ్లడ్ విజన్ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ లేదు అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో బ్లడ్ విజన్ అనేది యూజువలీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో కనిపించే అవకాశం ఉంటుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కనిపించే అవకాశం ఉంటుంది. 40+ ఏజ్ గ్రూప్లో, 45 ఏజ్ గ్రూప్లో కూడా యూజువలీ డిస్టెన్స్ లో ఉన్నటువంటిది కనిపించకపోవడం, అంటే దగ్గర చూపు అనేది మందగించడం అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది వితౌట్ ఎనీ కాంప్లికేషన్. సో బ్లడ్ విజన్ వచ్చిన వెంటనే దాని యొక్క కారణాలు అనేది ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ రేంజ్, డయాబెటిక్ ప్రొఫైల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, హైపర్ టెన్షన్ మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూజువల్లీ 35+ ఏజ్ గ్రూప్లో, ఇంతకుముందు మనం 50+ ఏజ్ గ్రూప్లోనే
హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో 35 ఏజ్ గ్రూప్లోనే రెగ్యులర్ మానిటరింగ్ అనేది అవసరం ఉంటుంది. అలాగే పేరెంట్స్కి ఒకవేళ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఉన్నట్టయితే కనుక చిల్డ్రన్ ఆర్ సిబ్లింగ్స్ కూడా రెగ్యులర్ మానిటరింగ్ అనేది చాలా అవసరం. సో నాట్ ఓన్లీ బ్లడ్ విజన్, అలాగే హెడేక్స్ రావటము, లేదా కొద్ది మందిలో తిమ్మిర్లు, మొద్దుబారటం రావడము, అలాగే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్, జెనైటో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా డయాబెటిక్ ప్రొఫైల్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏ ఏజ్ నుంచి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి టెస్టులు రెగ్యులర్గా చేసుకోవాలంటారు? ఈ మూడిట్లో ఏది డేంజరస్ లేదా సీరియస్ ప్రాబ్లమ్ అంటే ఏం చెప్తారు? డయాబెటీస్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ హైపర్ టెన్షన్. ఖచ్చితంగా హైపర్ టెన్షన్ మోర్ డేంజరస్ అని చెప్పుకోవచ్చు. బికాస్ వెరీ స్లో కిల్లర్ వచ్చేసి మనకు డయాబెటీస్ అయితే, హైపర్ టెన్షన్ ఈజ్ వెరీ ఫాస్ట్ అండ్ ఎమర్జెన్సీ అని చెప్పుకోవచ్చు. వెరీ షార్ట్ టైంలోనే కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఎన్ని సంవత్సరాలైనా కానీ కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వెరీ హై లెవెల్స్ అంటే 140-90 కంటే అబవ్ రెగ్యులర్గా ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా కాంప్లికేషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ అథెరోస్క్లెరోటిక్ చేంజెస్, మనకి పోర్టల్ హైపర్ టెన్షన్, లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ లేదా మైట్రల్ స్టెనోసిస్, అంటే ఈ చేంజెస్ అన్నీ కూడా మనకి హార్ట్లో డెవలప్ అయ్యేటువంటి చేంజెస్ అని చెప్పుకోవచ్చు. సో హైపర్ టెన్షన్ ఎక్కువ రోజులు ఎక్కువగా ఉన్నట్టయితే కనుక మేజర్ చేంజెస్ ఆర్ ఇర్రివర్సిబుల్ చేంజెస్ ఇన్ హార్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇర్రివర్సిబుల్ చేంజెస్ డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా కార్డియాక్కి అంటే హార్ట్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ వేసుకోవాలి, రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఒబిసిటీ అనేది మనకి వెరీ యంగర్ ఏజ్ గ్రూప్స్లోనే, అంటే వితిన్ 20 years 25 yearsలోనే యూజువలీ పీసీఓడి డెవలప్ అవ్వడం, వెయిట్ ఎక్కువగా ఉండటము, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉండటము, వాళ్ళ లిపోప్రోటీన్స్ ఇన్ ద బ్లడ్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉండటము, దానివల్లనే హైపర్ టెన్షన్ డెవలప్ అవ్వడం, డయాబెటీస్ డెవలప్ అవ్వడం. అంటే ఈ మధ్య కాలంలో 25 years ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్రాస్ ద డెస్క్ మా దగ్గర ఎదురుగా కూర్చున్నప్పుడు 25 yearsలోనే డయాబెటీస్ డిటెక్ట్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఏజ్తో రిలేటెడ్ లేకుండా అబవ్ 18 ఉన్న వాళ్ళందరూ కూడా డయాబెటిక్ అనేది ప్రొఫైల్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవ్రీ 2 years. అలాగే హైపర్ టెన్షన్ కూడా మానిటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంతకుముందుకు WHO 28 years బిలో ఉన్నటువంటి వాళ్ళల్లో హైపర్ టెన్షన్ రెగ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, దానికి మెడికేషన్ అవసరం లేదు అని చెప్పుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో డెవలప్ అవుతున్నటువంటి పీసీఓడి కానీ ఒబిసిటీ కానీ చూసుకున్నట్టయితే కనుక అబౌట్ 20 years అందరూ కూడా ఎవ్రీ 2 years చెకప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మానిటర్ యువర్ హైపర్ టెన్షన్ లెవెల్స్, అలాగే డయాబెటిక్ ప్రొఫైల్ అంటే పోస్ట్ లంచ్ ఫాస్టింగ్ HbA1c. అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి వివరించినందుకు థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.